తిరుపతిలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. కాసేపట్లో రేణిగుంట రోడ్లో ఇంటింటికి పైప్లైన్ ద్వారా గ్యాస్ పంపిణీ ప్రారంభిస్తారు. అనంతరం తాజ్ హోటల్లో గ్యాస్ కంపెనీ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం సొంతూరు నారావారిపల్లెకు చేరుకోనున్న చంద్రబాబు 3 రోజుల పాటు సంక్రాంతి సంబరాలు చేసుకుంటారు. కాసేపట్లో రేణిగుంట రోడ్లో ఇంటింటికి పైప్లైన్ ద్వారా గ్యాస్ పంపిణీ ప్రారంభిస్తారు చంద్రబాబు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్. థ్యాంక్ యూ యామిని. మనం ఇప్పుడు కలెక్టరేట్ దగ్గరలోని తిరుచానూరు ఏదైతే ఉందో అమ్మవారి పుణ్యక్షేత్రం, ఇక్కడ తిరుచానూరులో శివారు ప్రాంతంలోనే అంటే దాదాపుగా పైప్ లైన్ ద్వారా గ్యాస్ కనెక్షన్ ఇచ్చినటువంటి ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఇంటింటికి కూడా అంటే ధరతో కంపేర్ చేసినా కూడా సిలిండర్ కంటే కూడా పైప్ లైన్ ద్వారా తీసుకునేటువంటి కనెక్షన్ ఛార్జెస్ కూడా కొంత మెరుగ్గా ఉంటుందని చెప్పి తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కనెక్షన్కి సంబంధించినటువంటి ఏదైతే ఏజీపీకి సంబంధించినటువంటి కనెక్షన్ ఉంది, మొత్తంగా ఈ యొక్క కంపెనీకి సంబంధించినటువంటి ఈ యొక్క అనేక కనెక్షన్స్ ఉన్నాయి గ్రామంలో. దాంతోపాటుగా దీని కంపెనీకి సంబంధించినటువంటి పైప్ లైన్ పనులు ఇప్పటికీ భూగర్భ దీంట్లో అయితే పైప్ లైన్ కనెక్షన్ పనులు అయితే పూర్తి అయిపోయింది. దీనికి సంబంధించి ఒక ఇంటికి ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇక్కడ ఒక అతను ఉన్నారు, ఆ ఇంటికి ఈ యొక్క కనెక్షన్ ఇచ్చేటువంటి ప్రక్రియ అయితే ఇప్పుడు చంద్రబాబు వచ్చి చూస్తారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా చాలా కనెక్షన్స్ ఇంటికి తీసుకున్న నేపథ్యంలో ఎలా కనెక్షన్స్ ఇచ్చున్నారు ఏంటి అనేటువంటి విషయాల్ని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత తాజ్ హోటల్లో దీనికి సంబంధించినటువంటి కంపెనీ ప్రతినిధులు కావచ్చు, ఈ ప్రాజెక్టుకు సంబంధించి జపాన్ దేశానికి సంబంధించినటువంటి కొంతమంది పెట్టుబడులు పెట్టే పరిస్థితి ఉంది, వాళ్ళని కూడా ఆయన మాట్లాడతారు. ఆ తర్వాత ఈ ప్రక్రియ అంతా అయిన తర్వాత ప్రారంభోత్సవం అంటే వెహికల్స్ ద్వారా ఈ యొక్క గ్యాస్ కనెక్షన్ సంబంధించినటువంటి వెహికల్స్ అంటే 2 వీలర్లు కూడా కొన్ని కంపెనీస్ 2 వీలర్లో గ్యాసు పెట్రోలు రెండు కలిసి నడిచేటువంటి 2 వీలర్లు కూడా చంద్రబాబు ఇనాగ్రేట్ చేస్తారు. ఆ రెండు అయిన తర్వాత కొన్ని చిన్న చిన్న వెహికల్స్లో ఈ గ్యాస్కి సంబంధించినటువంటి వెహికల్స్ని కూడా ఆయన ప్రారంభిస్తారు. అదంతా ప్రక్రియ అయిన తర్వాత ఆయన సాయంత్రం 6:20 వరకు కూడా ఇక్కడే ఉండి ఆ తర్వాత ఆయన నారావారిపల్లికి వెళ్ళే పరిస్థితి. యాక్చువల్గా ఈ షెడ్యూల్ ప్రకారం అయితే ఏరుకు వచ్చి ఉండాలా, కొంత ఆలస్యం అవుతోంది కాబట్టి కాస్త ఆలస్యంగా ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత తాజ్లో సమావేశం అవుతారు. తాజ్లో సమావేశం అయిన తర్వాత నారావారిపల్లికి వెళ్తారు. నారావారిపల్లిలో ప్రతి సంవత్సరం కూడా గతంలో గత 15 సంవత్సరాలుగా నారావారి అంటే సంక్రాంతికి సొంత ఊరికి వెళ్ళేటువంటి ఒక సాంప్రదాయాన్ని సంస్కృతిని చంద్రబాబు ప్రారంభించారు. ఆయన స్వగ్రామానికి సంక్రాంతికి వెళ్ళేటువంటి సాంప్రదాయం ప్రారంభించడంతో అది అందరికి కూడా యువతకు బాగా ఆకర్షితులై యువతంతా కూడా సంక్రాంతికి తమ సొంత గ్రామానికి వెళ్ళటం అనేటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. ఆ విధంగానే ఈ మధ్య చూస్తున్నాం మనం కొన్ని వేల మంది స్వగ్రామాలకు వెళ్ళేటువంటి పరిస్థితి. అదేవిధంగానే ఆ ప్రక్రియని ఆపకుండా ఈసారి కూడా చంద్రబాబు తన నారావారిపల్లికి వస్తున్నారు. ఇప్పటికే లోకేష్ కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి కావచ్చు, వీళ్ళందరూ కూడా నారావారిపల్లికి చేరుకున్నారు. చంద్రబాబు కూడా వెళ్ళిన తర్వాత రేపు భోగి, ఆ తర్వాత సంక్రాంతికి సంబంధించి కనుమ వరకు కూడా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ పూర్తి స్థాయి బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. పటిష్టమైనటువంటి పోలీసు బందోబస్తు ఇక్కడ కావచ్చు, అలాగే తాజ్ హోటల్ దగ్గర కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా ఒక దీపం కనెక్షన్ ద్వారా అయితే గ్యాస్ వినియోగానికి చంద్రబాబు విస్తృతంగా ప్రచారం చేసినట్టుగానే పైప్ లైన్ ద్వారా గ్యాస్ కనెక్షన్ ఇచ్చేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దానికి కూడా ఆయన ఇక్కడ శ్రీకారం చుట్టేటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా పైప్ లైన్ ద్వారా గ్యాస్ కనెక్షన్ తీసుకోవడం ద్వారా చాలా ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, దానివల్ల కాస్ట్ ఎంత తగ్గుతుంది, దాంతోపాటు దాని యొక్క సప్లై అంటే మామూలుగా గ్యాస్ అయిపోతే ఇబ్బందులు ఉంటాయి, అది కాకుండా మీటర్లు పెడతారు, గ్యాస్ మీటర్లు పెట్టి ఇంటింటికి ఇచ్చేటువంటి ఆ యొక్క వాడకాన్ని బట్టి ఛార్జెస్ చెల్లించేటువంటి ప్రక్రియ కావచ్చు. నెలకు ఒకసారి అలా కరెంట్ ఎట్లా అయితే వినియోగిస్తున్నారో ప్రతి నెల ఛార్జెస్ కట్టి, అదేవిధంగా గ్యాస్ కూడా నెలకు ఒకసారి బిల్లు చెల్లించి ఎంత వాడితే అంత చెల్లించేటువంటి విధంగా పైప్ లైన్ల ద్వారా గ్యాస్ సరఫరా చేసేటువంటి పనుల్ని ఆయన ఇక్కడ ప్రక్రియని ప్రారంభోత్సవం అంటే ఇంట్లో వాడడం అనేటువంటిది ఈ రోజు నుంచి ఇక్కడ తిరుచానూరు కావచ్చు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రారంభం